ఓకే, రికార్డ్ స్టార్ట్ చేశాను. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్? వాట్ ఈస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్? We are going to discuss about few other types of variables. Public void, constant versus read only. ఓకే, అసలు వేరియబుల్ అంటే ఏంటి? ఇంట్ ఏ ఈక్వల్స్ టు 20, రైట్? క్లియర్? ఇంట్ ఏ అంటే 20. ఇప్పుడు ఈ ఏలో నేను ఏదైనా వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు కదా. ఇందాక 20 అన్నా, ఇప్పుడు 30 చేశా. ఎస్, క్లియర్? Yes. చేయొచ్చా చేయకూడదా? Change. రోజా? Yes, sir. Yes, sir. We can change. ఎస్ కదా, నో డౌట్ కదా. దట్ ఈస్ Yes. వాట్ వేరియబుల్. యూ కెన్ చేంజ్ ద వాల్యూ ఎట్ ఎనీ టైమ్. But my requirement would be, I don't want to once I assign the value, you should not change. ఎవడు కూడా దాన్ని చేంజ్ చేయకూడదు. I assign the value, don't change it at any time. అది కాన్స్టెంట్ గా ఉండాలి. నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తా, ఇంటూ డి ఈక్వల్స్ టు 40 అని నేను డిక్లేర్ చేశా. ఆ వాల్యూని ఎవడో చేంజ్ చేయకూడదు. ఇప్పుడు నేను డిని 50 చేయాలనుకున్నాను, చేయకూడదు. ఎవరికి అలౌ చేయకూడదు. ఇప్పుడు అలౌ చేస్తుంది కదా. Yes. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాన్ని కాన్స్ట్ అన్న అనే ఒక కీవర్డ్ యాడ్ చేసా, అంతే, సింపుల్, ఏమి ఉండదు. ఒక కీవర్డ్ యాడ్ చేస్తే దాని యాట్రిబ్యూట్ మారిపోయింది, దాని బిహేవియర్ మారిపోయింది. ఇది వేరియబులే, బట్ ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ వేరియబుల్. ఓకే, నౌ ట్రై టు చేంజ్ డి ఈక్వల్స్ టు 100 చేద్దాం అనుకుంటాం. ఎలా చేస్తుందా? No, it can't change. యూ కెనాట్ చేంజ్ ద వాల్యూ ఎట్ ఎనీ టైం. ఇంకా ఎప్పుడు ఇది కాన్స్టెంట్. అర్థమవుతుందా? నాకు ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని కాన్స్టెంట్ డేటా కావాల్సి వచ్చింది, రైట్? నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేశా, బట్ ఆ వేరియబుల్ యొక్క వాల్యూ ఎవడో చేంజ్ చేయకూడదు. అది కాన్స్టెంట్ గా ఎప్పుడు అట్లానే ఉండాలి. రిక్వైర్మెంట్ అట్లాంటివి ఉంటాయి. సో అప్పుడు ఏం చేయాలి? దాన్ని సింపుల్ గా ఆ వేరియబుల్ ముందు కాన్స్ట్ అనే కీవర్డ్ పెడితే నో బడీ కెన్ చేంజ్, ఇట్ బికమ్స్ అరుంధతి. యు గాట్ ఇట్? తెలిసిందా? నువ్వు నన్ను ఏం చేయలేవరా అనిద్ది. ఎందుకు? బికమ్స్ వి యూజ్డ్ జస్ట్ ఒక కీవర్డ్ యూజ్ చేసాం, కాన్స్టెంట్. ఇది వాడితే ద వాల్యూ యూ కెనాట్ చేంజ్, దట్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్. అర్థమైందా? అదే మళ్ళీ ఏకి చూడండి, ఏని 200 చేస్తా, ఇట్ ఈస్ అలౌవింగ్ యూ. Yes. బట్ డీని నువ్వేం చేంజ్ చేయలేకపోతావు. వై? Because you are using constant. రోజా? Yes, వై? sir. మనం constant use చేసాం కదా సార్ D కి, అందుకని we can't change the value. వెరీ గుడ్. సో దట్ ఈస్ ద మేజర్ రీజన్ కాన్స్టెంట్ అంటే. ఇవి ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. ఎందుకంటే మనం బేసిక్ లెవెల్లోనే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని క్లియర్ చేసామనుకో, ఈ మధ్యలో మీకు కొంచెం ప్రాక్టీస్ చేయడానికి టైం ఉండిద్ది. ఓకేనా? అందుకనే అవి క్లియర్ చేస్తున్నాం. క్లియరా? Yes, sir. ఇంకొక వేరియబుల్ ఉంది, ఇది క్లియర్ కదా? Yes, sir. ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే అడగండి. బాజీ, సార్ ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? లేదు సార్. వాట్ ఈస్ ద కాన్స్టెంట్ వర్సెస్ వేరియబుల్ డిఫరెన్స్? ఏంటి సార్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్స్టెంట్ అండ్ వేరియబుల్? వేరియబుల్ అనేది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు సార్. కాన్స్టెంట్ చేంజ్. ఎప్పటికీ చేంజ్ చేసుకోవాలి. ఒకసారి ఇనిషియలైజ్ చేసావంటే యూ కెన్ నాట్ చేంజ్ ద వాల్యూ. అది. అవును. ఓకే, ఇప్పుడు రీడ్ ఓన్లీ అంటే ఎట్లా ఉంటుందో చూద్దాం.
అది కూడా ఒక వేరియబులే, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, రీడ్ ఓన్లీ ఇంట్ ఐడి అన్న. ఓకేనా? చూడండి చాలా క్లియర్గా. రీడ్ ఓన్లీ ఇది కూడా కాన్స్టెంటే. రీడ్ ఓన్లీ అంటే ఏంటి? యూ కెన్ రీడ్ బట్ యూ కెనాట్ చేంజ్, కదా? అంతేనా? లో ఇక్కడ రీడ్ ఓన్లీకి కాన్స్టెంట్కి ఒక చిన్న డిఫరెన్స్ తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్. దీనికి కూడా యూ కెనాట్ చేంజ్ ద వాల్యూ. వన్స్ యూ అసైన్ ద వాల్యూ యూ కెనాట్ చేంజ్. ఓకే, బట్ దీని వాల్యూ ఎక్కడ అసైన్ చేయొచ్చు అంటే, దీని పేరు సంథింగ్ వేరే నేమ్ పెడితే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంది. ఇక్కడ ఏం చేశా, ఇది ఐడి, రీడ్ ఓన్లీ. ఓకే, ఐడి. ఓకే కదా? ఈ ఐడి అనే దాన్ని ఇక్కడ మాత్రమే కన్స్ట్రక్టర్ లెవెల్లో చేంజ్ చేయొచ్చు. ఈ ఈ ఆబ్జెక్ట్ ఎవడు క్రియేట్ చేస్తాడో ఆడు మాత్రమే వైల్ వైల్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ హీ కెన్ పాస్ సమ్ వాల్యూ. ఆ వాల్యూ ఇక్కడ అసైన్ అయింది. అట్ ద కన్స్ట్రక్టర్ లెవెల్ యూ కెన్ చేంజ్ ద వాల్యూ. గుర్తుపెట్టుకోండి, రీడ్ ఓన్లీ అంటే ఏంటంటే ద వాల్యూ కెన్ బి చేంజ్డ్ ఎట్ రన్ టైమ్ ఆర్ ఎట్ ద కన్స్ట్రక్టర్ లెవెల్. ఓకే, నేను ఇప్పుడు ఐడిని ఇక్కడికి వచ్చి చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ మన ఫంక్షన్ ఉంది, ఎక్కడ మనం రాసింది, ఆ, ఇక్కడ ఇది ఇక్కడ చూద్దాం. ఏంటి మన మన పారామీటర్ ఏంటి? ఐడి కదా? ఐడి అనే దాన్ని నేను ఏం చేద్దాం అనుకుంటా అంటే 300 అని పెడదాం అనుకుంటున్నా. అలౌ చేస్తుందా? No, sir. డిఫరెన్స్ అర్థమైందా? కాన్స్టెంట్ అంటే ఒక్కసారి అసైన్ చేసిన తర్వాత ఇంకెవడో చేంజ్ చేయలేడు. కంపల్సరీగా కాన్స్టెంట్ డిక్లేర్ చేసినప్పుడు యూ మస్ట్ అసైన్ ద వాల్యూ ఫస్ట్ టైం ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ వోంట్ అలౌ ద చేంజ్ ఎట్ ఎనీ టైం. ఓకే, రీడ్ ఓన్లీ అంటే యూ కెన్ చేంజ్ ద వాల్యూ ఓన్లీ ఎట్, యూ కెన్ డిక్లేర్ ద వాల్యూ ఎట్ ద కన్స్ట్రక్టర్ లెవెల్. ఓకే, అండ్ ఆఫ్టర్ దాట్ యూ కెనాట్ చేంజ్ ద వాల్యూ ఎట్ ఎనీ ప్లేస్. అర్థమవుతుందా? ఐడి ఈక్వల్స్ 300 చేద్దామని చూస్తున్నా. అవుతుందా? ఇక్కడ అలౌ చేయదు చేంజ్. No. సరే, ఇక్కడ ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇదే స్టూడెంట్కి ఒక STUDENT స్టూడెంట్ STD ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ స్టూడెంట్. ఇక్కడ పారామీటర్ ఉంది, సో ఇక్కడ పాస్ చేశా. ఇది విచ్ ఈజ్ అలవింగ్. ఈ స్టూడెంట్ కన్స్ట్రక్టర్లోకి వెళ్తుంది. ఫస్ట్ ఇది అట్లా జరిగినప్పుడు ఏం చేస్తుంది, దీన్ని కాల్ చేస్తుంది. ఈ 10 ఐడి ఈక్వల్స్ టు 10 అయిపోయింది. ఐడి ఈక్వల్స్ టు 10 అయింది. ఇక్కడ చేంజ్ చేస్తుంది. ఇట్ ఈస్ అలవింగ్ హియర్ అట్ ద కన్స్ట్రక్టర్ లెవెల్, ఇట్ ఈస్ అలవింగ్ ద చేంజ్, రైట్? ఇప్పుడు ఐడి ఈక్వల్స్ టు 200 చేద్దామా? అలౌ చేస్తుందా? లేదు. ఎక్కడ అలౌ చేస్తుంది? ఇక్కడ మీరు మళ్ళీ కావాలంటే 20 పాస్ చేయండి, ఏమి ఇబ్బంది లేకుండా తీసుకుంటుంది. కానీ ఆఫ్టర్ ద కన్స్ట్రక్టర్, at the constructor level you can change the value. Other places it won't allow. After that it won't allow the change. అది కాన్స్టెంట్ కి రీడ్ ఓన్లీకి డిఫరెన్స్. ఇక్కడ రీడ్ ఓన్లీ ఉంది, కాన్స్టెంట్ ఒక్కసారి అసైన్ చేశావు, యూ కెనాట్ చేంజ్ ద వాల్యూ ఎట్ ఎనీ ప్లేస్.
వన్స్ యు అసైన్డ్ యూ జస్ట్ యూజ్ ఇట్, అంతేగాని దాన్ని మాత్రం నువ్వు చేంజ్ చేయొద్దు. అది వెరాజ్ రీడ్ ఓన్లీ ఇట్ విల్ అలౌ ద చేంజ్ ఓన్లీ వన్ ప్లేస్. వాట్ ఈస్ దట్ ప్లేస్? కన్స్ట్రక్టర్ 11. కన్స్ట్రక్టర్ లో చేంజ్ అలౌ చేస్తుంది. అవుట్ సైడ్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ ఎక్కడ కూడా అలౌ చేయదు. ఇంకా నువ్వు కన్స్ట్రక్టర్ నాకు ఏం వాల్యూ సెట్ చేసావో అదే వాల్యూ ఉండిద్ది నా దగ్గర ఎప్పుడు. సో వాట్ డస్ ఇట్ మీన్? ఎట్ రన్ టైమ్ యూ కెన్ చేంజ్ value to that value, change to that variable, but outside of the constructor it won't allow the changes. That is called read only. ఇవి రెండు కూడా కాన్స్టెంట్సే. మీరు మొదలు ఎట్లా పెట్టాలంటే దీనికి ఆన్సర్ బోత్ ఆర్ కాన్స్టెంట్స్ ఓన్లీ, బట్ దెర్ ఈస్ ఏ స్మాల్ డిఫరెన్స్. వాట్ ఈస్ దట్? కాన్స్టెంట్ won't allow changes at any time, but read only it will allow the changes only at the constructor level. After that it won't allow the changes at any place. ఏ ఫంక్షన్ లో అలౌ చేయదు, ఏ చోట చేంజ్ ని అలౌ చేయదు, ఓన్లీ కన్స్ట్రక్టర్ లెవెల్లో అలౌ చేసిద్ది. క్లియర్? ఇది అనదర్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్.